యాక్షన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కాటమరాయుడు టీజర్ శనివారం విడుదలైంది. ఈ టీజర్ విడుదలైన కొద్ది గంటలోనే అరుదైన రికార్డ్ సృష్టించింది. టీజర్ రిలీజ్ అయిన 15 గంటల్లోనే 26 లక్షల వ్యూస్ సాధించి యూట్యూబ్ ట్రెండింగ్ లో ప్రస్తుతానికి 1లో నిలిచింది. కాటమరాయుడు టీజర్ కు ఈ అనూహ్య స్పందన చూసి ఫ్యాన్స్ పవన్ మరో హిట్ కొట్టడం పక్కా అంటున్నారు. అయితే పవన్ వీర అభిమాని అయిన యంగ్ హీరో నితిన్ కాటమరాయుడు టీజర్ చూసి ఎంతమంది రాయుడులు ఉన్నా కాటమరాయుడు ఒక్కటే ఉంటాడు అంటూ ఆయన ఈ టీజర్ ను పోస్ట్ చేశాడు. దీంతో మోహన్ బాబు అభిమానులు బాగా హర్ట్ అయ్యారట. నితిన్ పై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఆ పోస్ట్ ను తీసేసి క్షమాపణ చెప్పాడు నితిన్. తాను ఏ గొప్ప స్టార్ ను ఉద్దేశించి ఆ ట్వీట్ చేయలేదని, తన ట్వీట్ వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే క్షమించాలని కోరాడు. నితిన్ క్షమాపణ ట్వీట్ పై అటు మంచు లక్ష్మి కూడా స్పందించిందట. క్షమాపణను అంగీకరిస్తున్నామని, ఇంకెప్పుడు అలా చేయొద్దని నితిన్ కు ప్రతి ట్వీట్ చేసిందట. మంచు లక్ష్మి కూడా ఆ తర్వాత ఆ ట్వీట్ ను డిలీట్ చేసేసిందట. దీంతో మంచు లక్ష్మి స్వయంగా నితిన్ కు ఫోన్ చేసి ట్వీట్ పై అభ్యంతరం వ్యక్తం చేసి ఉండొచ్చని ఫిల్మ్ నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.